హ్యాపీ సండే. ఈరోజు అయితే మేమైతే పూజ చేసుకున్నాం. మేమైతే పూజ చేసినాం, నేను జానవి. మా మమ్మీ డాడీ వాళ్ళు ఏం చేస్తారో చూపిస్తారు చూడండి. ఏంది? సో హాయ్ ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. సో ఈ రోజు ఉమెన్స్ డే స్పెషల్ కాబట్టి సో మా బాలవన్ కోసం నేను చికెన్ బిర్యానీ అయితే రెడీ చేస్తున్నా. చికెన్ బిర్యానీ, ఇది లివర్. లివర్ అంటే చాలా ఇష్టం. లెగ్ పీస్ నా కోసం అంటే ఈరోజు మ్యాచ్ ఉంది కదా, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్. దానికోసం అయితే ప్రిపేర్ అవుతున్నాం. మా జాను పొద్దున్నే స్నానం చేసేసుకుంది, పొద్దున్నే దండం పెట్టుకుంది. ఎగ్జామ్ అయితే నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ రేపు నుంచేనా? ఫైనల్ ఎగ్జామ్స్ జల్దీ స్టార్ట్ అయినా మమ్మీ ఫైనల్ ఎగ్జామ్స్. అంటే ప్రైమరీనా? నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. ఏప్రిల్ దేవుని దండం పెట్టుకుని ఫైనల్ ఎగ్జామ్స్ మంచిగా రాలేదు, 92% తీసుకుంటానని అంటుంది. ఆమె దండం పెట్టుకుని నేను పూజ చేసిన. జరుగురు ఏం చేస్తారు? చికెన్ బిర్యానీ చేస్తున్నాం. ఉల్లిగడ్డ బయట ధనియాలు ఉన్నాయి, చూడుకో ధనియాలు ఉన్నాయి బయట. పట్టుకునే చేతిలో పట్టుకునే కాదు, ఇగో ప్లేట్ తీసుకోవాలి. కాలుతాయా? ప్లేట్ ఇగో ప్లేట్ కాలుతుంది. కాలుతుందంగా ముట్టుకుంది. చూసిరా ఫ్రెండ్స్ ఎండ ఎట్లా కొడుతుండో, మంటుంది. అయ్యో డాడీ ఇది చూడు, డ్రెస్ పట్టుకుని డాడీ షర్బత్ చేయాలా? ఒక్క నిమ్మకాయ చేయద్దు కానీ ఇక ఉన్నాయి నిమ్మకాయలు. ఒక దాంతో షర్బత్ చేయది, ఏంది ఒక్క దాంతో షర్బతా? రెండు తీసుకోజాను. ఇప్పుడు ఇలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మేము పెరుగు ప్యాకెట్ తినికి పోతున్నాం మిల్కీ వాళ్ళ షాప్కి. సైకిల్ ఏమి వచ్చి నడుచుకుంటూ పోదాం. అరే ఇదే నల్ల పెడతారు ఇప్పుడు, అంతా తిక్కలు చేస్తారు ఫ్రెండ్స్. మా జానవి అయితే తిక్కలు జానవి అని పేరు పెట్టవచ్చు మా జానవికి. అను పెడతాం. ఇది చూడరు, ఇప్పుడు బ్రేక్ లేవు, బ్రేక్ లేదు కానీ నడుస్తా, చూపిస్తాం మీకు. దా అదే చూసారు ఎట్లేదు, ఇట్లా తీస్తుంది. నడెక్కు. అగో చూడు, ఆపు. మిల్కీ సరే కానీ నాకు పెరుగు ప్యాకెట్లు పట్టు, తీసుకో. ఎంత ఇచ్చినాను? 20. దా అడు పోతా ఆడికి, ఎక్కు నడు. మీరు బుజ్జి బాబా ఎవరు అనుకుంటారు? అగో బుజ్జి బాబానే, ఇది చూడాను. ఈ అట్నే ఉంది సేమ్. ఫ్రెండ్స్ ఇప్పుడు మా డాడీ అయితే చికెన్ ఏంటది కలుపుతున్నా. జాను అదే డాలో అన్నాడు. రోజే మేము బిర్యానీ చేసుకున్నాక ఎన్ని రోజులైంది? 1 year కాదు అయ్యింది. అడుగు. ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి చేయలే.
అయితే మా కొత్త ఇంట్లో కొత్త బిర్యానీ రెసిపీ. కొత్త బిర్యానీ అంట. అమ్మా దబ్బు కూడా వస్తుండు. అల్ల దబ్బుతాయింది కలుపు. చల్లగా ఉంది అల్లం కదా. నిమ్మకాయ విండేసిన అయిపోయింది. పాడు పెట్టే పో. ఒక షర్బత్ చెప్పు నువ్వు. నాకు చేయపో. చాలా నీళ్ళు ఉన్నాయా ఫ్రిడ్జ్లో? ఏమో నాకేం తెలుసు. నిన్న పెట్టడైతే పెట్టిన నీళ్ళు. మమ్మీ మళ్ళీ ఎక్స్ప్రెషన్ మళ్ళీ సలవులు ఉన్నాయా? ఉన్నాయి. సైడ్ పెట్టాలా? ఫ్రిడ్జ్లా సైడ్ పెట్టాలా? అబ్బా స్మెల్ మస్తు వస్తుంది. బాగా వస్తుంది. వాసన ఇట్లా వస్తుంది అంటే ఇక బిర్యానీ గోగం ఆడిపోతుంది. రైడర్ మలేష్ బాగుంది. ఇదో ముక్క మంచి ఫ్రెండ్స్. మసాలా ఎంత మంచిగా అంటిందో. ఇదిగోండి చికెన్ పీస్ ఇవ్వండి. ఎంత లెగ్ పీస్. చికెన్ పీస్ కాదు, పీస్ కి మంచిగా అంటింది ముక్క. దాన్ని తింటే ఓకే చలో రెడీ. ఓకే ఫ్రెండ్స్ బిర్యానీ అయినాక చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మా జానవి అయితే షర్బత్ చేస్తుంది. మూత కూడా ఓపెన్ చేయడానికి వస్తే షర్బత్ ఎట్లా వేస్తాను. నువ్వు చల్లగా ఉంది పట్టుకో. ఓపెన్ చేస్తా. మళ్ళీ నీకు వచ్చింది ఇక. చూసినా ఓపెన్ చేసిన చల్లగా ఉంది. ఇది ఓపెన్ చేయి. జానవికి ఛాలెంజ్. ఓపెన్ చేయి మూత జల్లి. జానవి ఆగు. అది కూడా ఆగు మళ్ళా. ఫ్రెండ్స్ మా జానవి అయితే ఇప్పుడు షర్బత్ చేస్తుంది. ఎట్లా చేద్దామో చూద్దాం. నిమ్మకాయ ఎట్లా వస్తున్నావు ఏం జాను? ఎట్లా వస్తుంది చూడు ఫ్రెండ్స్. నిమ్మకాయలు కూడా ఎన్నికి వస్తారు. తెచ్చుకో. చక్కెర ఎందుకు చూపి ఎట్లా వేస్తున్నావు? వావ్ కలర్ ఎట్లుంది. వావ్ జానవి షర్బత్ చేస్తుంది. ఫస్ట్ టైం కాదు, నేను నిన్న మొన్న కూడా తాగిన. మమ్మీ ఈమె మనకు తెలియకుండా షర్బత్ తాగింది.